యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆనందింతును, మా చింతలన్నీ మరిచేదము, నిన్ను స్తుతించి ఆనందింతును, మా చింతలన్నీ మరిచేదము. కూడా యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. అందరం కలిసి చప్పట్లు కొడుతూ కన్ను మూసుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నీ సన్నిధిలో రేయి పగలు వేచి ఉండే కృప మాకు దయచేయ్యా. ప్రతి సమయం నీ దగ్గర కనిపెట్టుకునే కృప మాకు అనుగ్రహించయ్యా. మరలా ఇంకొకసారి మా జీవితాలను నీ బలిపీఠం మీద అర్పించుకుంటున్నామయ్యా. కృపతో మమ్మల్ని అంగీకరించయ్యా. వెస్లీ గారికి కూడా వేదిక మీద దేవునితో గడిపే కృప, దేవుని వెంబడించే కృప ప్రతి ఒక్కరి మీదకి దిగొస్తుంది గాక. ప్రతి ఒక్కరిలో జీవం ప్రవహించును గాక. దేవుని స్పర్శ, దేవుని సన్నిధి ప్రతి ఒక్కరిని తాకును గాక. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే. చెప్తామందరం నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నువ్వే మా దుర్గము. దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. వర్షిప్ ద లార్డ్. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. ఆరాధన అభిషేకం ప్రతి ఒక్కరిని నింపునుగాక. ఆరాధన తండ్రి తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందుము. అందరం రాజా నీ భవనములో అందరం చప్పట్లతో ఆహ్లాదముతో బలమంతటితో మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు సన్నిధి మన మధ్య ఉంది. ఆయన వైపు చూస్తూ మన బలమైన దేవుణ్ణి, మన దుర్గమైన దేవుణ్ణి, మన శైలమై ఉన్న దేవుణ్ణి, అంతటా నివసించే దేవుడు మన మధ్య ఈ మొదటి రాత్రి ఈ సభలో ఆయన దేవదూతలతో ఆయన తేజవాసులతో మన మధ్య సంచరిస్తా ఉన్నాడు. అందరం మన హృదయాలు తెరచి అంతటా నివసించు యెహోవాయేను ఆరాధనా నీకే. చెప్దామా? అంతటా నివసించు యెహోవాయేను ఆరాధనా
నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధికేను ఆరాధన నీకే నువ్వే మా నీతయ్యా నువ్వే మా పరిశుద్ధత యెహోవా సిద్ధికేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన తండ్రి తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో పగలు వేచుందుము యేసు రాజా నీ భవనములో పగలు వేచుందుము యేసుక్రీస్తును మనం దేవుడిగా రక్షకుడిగా కలిగి ఉండడం ద్వారా దేవుడు మన తండ్రి అయిపోయాడు. మనం ఆయన ముద్దు బిడ్డలమైపోయాం. ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మనందరికీ ఆయన తండ్రి. ఆయన నాన్న అని పిలవమన్నాడు. మన నాన్నని ఆరాధిద్దామా? దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ప్రతి ఒక్కరిని తాకును గాక. దేవుని ఆనంద తైలం, అభిషేక తైలం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడును గాక. ప్రతి ఒక్కరిలో జీవం కలుగును గాక. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు విడుదల కలుగును గాక. పరిశుద్ధ పరచు యెహోవా మెట్టాది ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెట్టాది పరిశుద్ధ పరిచే దేవుని హస్తం చూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే చూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచుందును యేసు రాజాని భవనములో పగలు వేచుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతని మరిచెదము నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతని మరిచెదము ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన తండ్రి తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన తండ్రి తండ్రి నీకేనయ్యా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా 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 నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన. నోరు తెరిచి చెబుదామా? ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యానికే ఆరాధన, యేసయ్యా మీకే ఆరాధన. చెప్దామా? యేసయ్యానికే ఆరాధన, యేసయ్యా మీకే ఆరాధన. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ప్రశస్తమైన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వెంకటకృష్ణాపురం ఈ పరిసర ప్రాంతాలను ప్రేమించి నీ సేవకులు దేవరాజు గారిని అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకొని నీ ఘనమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరిగించడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మొదటి రాత్రి ఈ సువార్త సభల్లో అయ్యా ఇంతవరకు మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో జరగవలసిన కూడిక అంతటిని నీ హస్తాలకు అప్పగించుకుంటూ మా మధ్య నువ్వు నివసిస్తున్నందుకు, నువ్వు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2 దినాల సభలో అయ్యా ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి రక్షణకరంగా అయ్యా ప్రభువా, అనేక మంది రక్షించబడిన వాళ్ళు బలపరచబడటానికి నీ బలమైన ఆత్మకార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని, ఈ ప్రయాసకు తగ్గ ఫలాన్ని మీరు అనుగ్రహించమని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.